ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చాలా ట్రై చేసి ఒక్క టికెట్ కూడా దొరకలేదు. మూవీకి పోతున్నా అనిపించింది. సేమ్ ఆన్ సిచ్యువేషన్ ఈరోజు కూడా అసలు అవుద్దా కాదనుకున్నా కానీ గాయస్ యమదొంగ ట్రైలర్ ప్లే చేశాడు. మామూలు వరుపులు కాదు, థియేటర్లో మాత్రం కేకలే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లాగ్ ఏంటంటే హిట్ 3కి మూవీ ప్లాన్ చేశాను. మార్నింగ్ క్లాస్ ఉంది, ఆ క్లాస్ ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ చాలా ట్రై చేశాను. ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చాలా ట్రై చేసి ఒక్క టికెట్ కూడా దొరకలేదు. అందుకని ఇంకా నైట్ చూసుకున్నాను. ఇంకా స్టార్ట్ అవుతున్నాను. టైం కూడా అయింది, 9:30 అంత అయింది. యాక్చువల్గా చెప్పాలంటే వాన పడింది. మూవీకి పోతున్నా అనిపించింది. సేమ్ ఆన్ సిచ్యువేషన్ ఈరోజు కూడా అసలు అవుద్దా కాదనుకున్నా కానీ వెదర్ అంతా కూల్ అయిపోయింది మంచిగా. యా గోయింగ్ టు మూవీ, లెట్స్ గో. విండో వేసేయాల. ఈరోజు మనం డెడ్ క్యాట్ తెచ్చుకున్నాం. విండ్ నాయిస్ తక్కువ వస్తుంది, మంచిగా ఆరామ్సే వెళ్ళవచ్చు మంచిగా. మనం నైస్. రూమ్లో కూడా ఎవరు లేరు. ఇవ్వాల అన్న కూడా ఊరికి వెళ్ళాడు, ఒక్కనే ఉన్నా, అందుకే ఒక్కనే వెళ్తాను మూవీకి. కాదు ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. వెదర్ మాత్రం చాలా చల్లగా నీట్గా, ఏమి ఇబ్బంది పెట్టలేదు. అసలు వాన పడుద్ది, ఖచ్చితంగా వాన పడుద్ది. అలా పక్క ఏదో క్యాబ్ బుక్ చేసుకోనో ఆటో బుక్ చేసుకొని పోదాం అనుకున్నాం కానీ పర్లేదు. ఈరోజు మనం త్వరగా వెళ్తున్నాం. బికాస్ ఎందుకంటే మనం చేసుకుంది మాల్లో కాదు, ఇప్పుడు ఇనాక్స్లో కాదు. లాస్ట్ టైం వెళ్ళా కదా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి, ఇనాక్స్లో వేసుకున్నాం కాబట్టి 10:30కి అయితే వాడు 11:45కి 11:50 స్టార్ట్ చేస్తాడు. వాడు యాడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేట్కి వెళ్తాం. ఈరోజు మనం చేసుకునేది సింగిల్ స్క్రీన్లో కాబట్టి నో యాడ్స్ ఏమన్నా డైరెక్ట్ సినిమా వేస్తాడు. కరెక్ట్గా 10:30 అంటే 10:30 పడిపోవాల్సింది బొమ్మాడ. అందుకే ముందే వెళ్తున్నాం. గాయస్ మూవీ అంటే పక్కా లేట్ అవుద్ది. ఏ రోజు మనం టైంకి పోయిన పాపం లేదు. మూవీకి మాత్రం పరిగెత్తాల్సిందే. లాస్ట్ టైం మత్తు వదల 2 అనుకుంటా ఆ థియేటర్కి వెళ్ళాం కదా, ఆ రోజు లేటే 10 minutes లేటు. నేను ఈ థియేటర్ అనుకొని సేమ్ దీనిలాగా వెళ్ళిపోయా. సరే 10 నిమిషాలు యాడ్స్ చేస్తానులే అని. ఆడికి వెళ్ళాక యాడ్స్లో ఏం లేవు, డైరెక్ట్ బొమ్మ పడిపోయింది. మనం మూవీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 10 minutes కానీ 5 minutes కానీ మూవీ స్కిప్ అయిందంటే కొంచెం డిసప్పాయింటే ఉంటా, పక్కా డిసప్పాయింట్ ఉంటా. ఆడ ఏం జరిగింది ఖచ్చితంగా తెలియాలి మన ఫస్ట్ థింగ్. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చి తెలుసుగా మన సైట్లు ఉన్నాయిగా, దాని దగ్గర చూస్తా ఆ 10 నిమిషాల వరకే. పైరసీ నేను ఎంకరేజ్ చేయట్లేదు, జస్ట్ ఆ 10 నిమిషాల వరకే. గాయస్ ఇదే మైత్రి థియేటర్, మైత్రి విమల్ థియేటర్, 70mm. జనాలు తనుకొని పోతారు లోపలికి. ఉన్నాను రా, షో 10:30కి కదా, అప్పుడేమి నిదానంగా వెళ్ళండి. ఏమైంది, కొడతారు ఎవరైనా? ఈ సీట్లు ఏమైనా తీసేసుకుంటారా? ఈ సీట్లు అక్కడే ఉంటాయి, టికెట్లు అక్కడే ఉంటాయి. నిదానంగా పోతాయి కదా, కొట్టుకునేది చెప్పండి. విమల్ 70mm వాస్ మైత్రి మూవీ థియేటర్స్. మంచి క్వశ్చన్ ఉంటాయి షీట్స్, చెప్పా కదా. థియేటర్కి వచ్చాము, ఇప్పుడే కూర్చున్నాం. మూవీ అయిపోయాక మీకు అప్డేట్ ఇస్తాను మూవీ ఎలా ఉందో. ఓకే గైస్, ఉంటా, బాయ్. గాయస్ యమదొంగ ట్రైలర్ ప్లే చేశాడు. మామూలు వరుపులు కాదు, థియేటర్లో మాత్రం కేకలే. గైస్ ఇంటర్వెల్లో ఒక పాప్కార్న్ తీసుకున్నాం, ఇంత జస్ట్ ఒక వాటర్ బాటిల్ పాప్కార్న్. గాయస్ ఇప్పుడే మూవీ అయిపోయింది. మూవీ చూసుకుని వచ్చేస్తున్నా ఇంటికి. మీకు మూవీ రివ్యూ కావాలంటే ఇంటికి వెళ్ళి చెప్తా. గైస్ ఇప్పుడే మూవీ చూసి ఇంటికి వచ్చాము. మూవీ రివ్యూకి వస్తే మూవీ అయితే చాలా బాగుంది గైస్. మూవీ ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. నాని క్యారెక్టర్ కానీ, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కానీ మొత్తం పూరకాలు వచ్చేసినాయి అనమాట అర్జున్ సర్కార్కి. మీకు నాని కెరియర్లో యాక్షన్ ఫిలిం అనేది మోస్ట్లీ మనం చూసుకుంటే కొంచెం మాస్ అయిన యాక్షన్ అనేది దసరా తర్వాత సరిపోదా సినిమా అనుకున్నాం కదా, వాటిని మించింది నాని యాక్షన్ కానీ, నాని యాంకర్ కానీ, ఆ కోపం కానీ, ఆ క్యారెక్టర్ పక్కా సూట్ అయిపోయింది మనకి. ఇంకా మూవీలో మనం క్వశ్చన్ చేయాల్సింది పెద్ద ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా కానీ మూవీ అనేది మీకు అంత బోరింగ్ కొట్టించదు. సెకండ్ హాఫ్ అయితే మీకు ఎక్కడా బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ అయితే ఆరామ్స్ వెళ్ళిపోద్ది, అసలు అయిపోయిందని అనిపిస్తుంది. లాస్ట్లో మీరు అయితే అప్పుడే అయిపోయిందని అంటారు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్ కూడా. మూవీలో ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి పక్కా మాస్ అండ్ యాక్షన్ ఫిలిం గైస్, పక్కా మీరు వెళ్ళి చూడొచ్చు. ఎవరేం చెప్పినా ఏం నమ్మకండి. మన యూట్యూబ్లో చాలా ఫేక్ రివ్యూస్ కానీ పెడతా ఉంటారు, అంటే ఏదో యూస్ కోసం అని పెడతా ఉంటారు కాబట్టి ఏం మీరు నమ్మకండి. మీరు వెళ్ళి పక్కా సినిమా చూడొచ్చు. సినిమా చాలా బాగుంది, నాకైతే నచ్చింది గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి మీరు త్వరగా యాక్సెస్ చేయవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.